హాయ్ అండి. లాస్ట్ టైము పట్టు సారీ మీద ఒక డిజైన్ వేశాం కదా! అది మీ అందరికీ బాగా నచ్చేసింది. ఇంక ఈరోజైతే ఈ బ్లూ కలర్ సారీ మీద అదే డిజైను సిల్క్ మీద ఎలా వేస్తున్నానో చూసేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ థాట్స్. ఇదిగోనండి, లాస్ట్ టైం పింక్ కలర్ సారీ మీద పట్టు లుక్ వచ్చిన సారీ ఒకటి వేశాం కదా ఆల్ ఓవరు. సేమ్ అదే డిజైన్ వేయమన్నారనమాట ఈ బ్లూ సారీ మీద అయితే ఈరోజు ఎలాంటి కలర్స్ వేస్తే ఈ బ్లూకి మ్యాచ్ అవుతుందో ఈరోజు చూసేద్దాం. ఇలా అయితే నేను మొత్తం సారీ అంతా డ్రాయింగ్ వేసేసుకున్నానండి. ఇంకా ఈ డిజైన్ కోసం అయితే చాలా కలర్స్ అయితే వాడాను. వేస్తున్నప్పుడు మీరు చూద్దరు. కానీ ఈ పెయింటింగ్ వేస్తూ అయితే ఒకటి ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మీతో మాట్లాడాలనుకుంటున్నాను. అది వింటూ నేను ఎలా వేస్తున్నాను ఏంటో అబ్జర్వ్ చేసేయండి. సాధారణంగా మనం అనుకుంటూ ఉంటాం కదా, మనకంటూ ఒక వాల్యూ ఉండాలి. ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే బయటకు వెళ్ళినప్పుడు కానీ మనకంటూ ఒక వాల్యూ వచ్చి ఎదుటి వాళ్ళు మనం చూడాలి అని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటాం కదా. ఆ వాల్యుబుల్ పర్సన్గా మనం ఉండాలి అంటే కనుక మనం ఏ విధంగా ఎలాంటి అలవాట్లు మనలో ఉంటే మనకు అలాంటి వాల్యూ, హై వాల్యూ అనేది మనకు దక్కుద్ది అనేది ఈరోజు టాపిక్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హై వాల్యూ ఉమెన్గా ఉండాలంటే కనుక మనకు మెయిన్గా మొహమాటం ఉండకూడదండి. నో అని ఎప్పుడు చెప్పాలో, ఎవరికి చెప్పాలో తెలిసి ఉండాలి. ఎవరైనా మనల్ని తక్కువ చేసి మాట్లాడినా, లేదా మన టైంని వృధా చేస్తున్నా అస్సలు సహించకూడదండి. మన గౌరవానికి భంగం కలిగించే ఏ విషయాన్నైనా సరే నిర్మోహమాటంగా తిరస్కరించడం నేర్చుకోవాలి. ఇతరులను మెప్పించడం కోసం మనం ఎప్పుడూ తగ్గించుకోకూడదు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, హై వాల్యూ మెన్ ఎప్పుడు కూడా ఆర్థికంగా ఎవరి మీద ఆధారపడకూడదు అని అనుకుంటుందండి. అంటే డబ్బు సంపాదించడం అంటే కేవలం ఖర్చుల కోసమే కాదు, అదొక స్వేచ్ఛ అంతే. హై వాల్యూ మెన్ ఎప్పుడు కూడా తన కాళ్ళ మీద తను నిలబడాలని అనుకుంటుంది. ఏదైనా చిన్న ఉద్యోగమైనా, ఆన్లైన్ బిజినెస్ అయినా సరే ఒక ఆదాయ మార్గం అంటూ మనం చూసుకుంటూ ఉండాలి. ఎవరి దయాదాక్షిణ్యాల మీద తన జీవితం ఆధారపడకూడదు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఈ ఆర్థిక స్వాతంత్రం మనకు ఈ సమాజంలో ఎవ్వరికీ భయపడకుండా ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే శక్తిని కూడా ఇస్తుందండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మన మనసులో ఉన్న ఆలోచనలు అదుపులో ఉంచుకోవాలండి. జీవితంలో కష్టాలు, సమస్యలు రావడం చాలా సహజం. కానీ హై వాల్యూ మెన్ చిన్న చిన్న విషయాలకి కృంగిపోకూడదు. ఇంకా చెప్పాలంటే కోపంతో అస్సలు ఊగిపోకూడదండి. ఎవరైనా మనం రెచ్చగొట్టినా ప్రశాంతంగా ఆలోచించి సమస్యని ఎలా పరిష్కరించాలి అని చూడాలి తప్ప తన కోపాన్ని, బాధని ఎక్కడ ఎలా వ్యక్తపరచాలో బాగా తెలిసి ఉండాలి హై వాల్యూ మెన్కి. ఈ ఎమోషనల్ బ్యాలెన్స్ మనల్ని అందరికంటే ఒక్క అడుగు ముందే ఉంచుతుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మన మీద మనమే పెట్టుబడి పెట్టుకోవాలి. పెట్టుబడి అంటే డబ్బు కాదు, సమయం. ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకోవడం, మంచి బుక్స్ చదవడం, మన ఫిజికల్ అండ్ మెంటల్గా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన దినచర్యలో భాగంగా చేసుకోవాలి. అలాగే నిన్నటి కంటే ఈరోజు మరింత మెరుగ్గా ఉన్నామా లేదా అనేసి ఒక ఆలోచన అయితే ఉండాలి. ముఖ్యంగా బద్ధకాన్ని విడిచిపెట్టి ఎప్పుడు కూడా ఏదో ఒక కొత్త స్కిల్ నేర్చుకుంటూ ఉండాలి. మనం శారీరకంగా, మానసికంగా కూడా ఎప్పుడు కూడా శ్రద్ధ కలిగి ఉండాలండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మన తోటివారిని అంటే మన పక్కన ఉన్న వాళ్ళని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. నిజంగా హై వాల్యూ ఉమెన్గా మనం ఉండాలంటే కనుక మనలో అహంకారం అనేది అస్సలు ఉండకూడదండి. మనం ఎదుగుతూనే చుట్టూ ఉన్న వారిని కూడా పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. అలాగే బయట వాళ్ళు కూడా ఎవరైనా ఏదైనా విజయం సాధించినప్పుడు చెప్తూ ఉంటారు కదా మనకి. అలాంటప్పుడు అసలు అసూయ పడకుండా వాళ్ళని ఇంకా మనస్ఫూర్తిగా ఎంకరేజ్ చేయాలి. మనం ఎప్పుడు కూడా ఒకళ్ళు తొక్కేసి మనం పైకి రావాలి అని అయితే అస్సలు అనుకోకూడదండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనుకోవాలి తప్ప ఒక హై వాల్యూ మెన్గా కనుక మనం ఉండాలి అంటే కనుక ఇలాంటి క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా మన మనసులో, అంటే మనసుని అలాగే బ్రెయిన్ని కూడా ఎప్పుడు కూడా క్లియర్గా ఉంచుకోవాలి. ఇలాంటి ఆలోచన మన జీవితంలో అలవాటు చేసుకుంటే కనుక
ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నగలు పెట్టుకుని లేదా పెద్ద పెద్ద పట్టు చీరలు కట్టుకుని మన స్థితి ఇది అని మన స్టేటస్ చూపించుకోవాల్సిన అవసరం ఉండదండి. ఇలాంటి మంచి ఆలోచనలతో మనం ఉండి ఎదుటి వాళ్ళని ట్రీట్ చేస్తే కనుక అంతే గౌరవంగా మనల్ని కూడా వాళ్ళు ట్రీట్ చేస్తారండి. ఒక హై వాల్యూ మెన్కు ఉండవలసిన లక్షణాలన్నీ కూడా ఇవన్నీ కూడా మీకు నచ్చితే కనుక మీరు కూడా ఫాలో అవుతారని ఈరోజైతే ఈ మాటలు చెప్పాలనిపించిందండి. ఎందుకంటే ఎక్కువ శాతం మన ఛానల్లో లేడీస్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ చూస్తున్నారు కాబట్టి మీ అందరికీ కూడా ఇలాంటి పాయింట్స్ ఉపయోగపడతాయి అన్నట్టుగా ఈరోజైతే ఈ టాపిక్ ఎంచుకున్నానండి. ఫ్రెండ్స్, ఈ సారీ ఎలా ఉందో చెప్పాలి. మీ అందరికీ కూడా చాలా చాలా నచ్చిందని అనుకుంటున్నాను. చాలా టైం అయితే తీసుకుందండి ఇదంతా వేయడానికి, ఆల్ ఓవర్ కదా. ఇంకా ఇందులో ఎలాంటి కలర్స్ వాడానంటే నేను 9 కలర్స్ అయితే ఇందులో యూస్ చేయడం జరిగిందండి. పళ్ళు అయితే బాగా రిచ్గా ఇచ్చేసాను. చాలా 1 మీటర్ పళ్ళు అయితే ఉందన్నమాట. అంత పెద్ద పళ్ళు అయితే వేశాను. ఇంకా పైన వచ్చేసి ఈ నడుం చుట్టూ కూడా ఈ విధంగా చిన్నగా బార్డర్ చేశానండి. ఎందుకంటే కింద బార్డర్ అయితే కొంచెం రిచ్గా చేశాం కదండి, అలాగే పళ్ళు కూడా చాలా హెవీగా ఇచ్చేసాను. ఇంకా అందుకని పైన అయితే ఇలాగా ఒక జాన్ బార్డర్ వచ్చేటట్టుగా ఈ విధంగా అయితే వేసాను అనమాట. సారీ అంతా చూసారా అసలు ఎంత లుక్గా ఉందో అండి. మీకు వీడియోలో అయితే కొంచెం లైట్ పడుతుంది, లైట్ కలరు, రియల్గా అయితే ఇంకొంచెం డార్క్ కలర్ అనమాట. ఈ సారీ అయితే సారీ మొత్తం వేసిన తర్వాత అయితే నాకే చాలా బాగుంది అనిపించిందండి. ఇంకా మీకు ఎలా ఉందో ఎలా కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే హ్యాండ్కి ఎలా వేసానో చూద్దామండి. ఇదిగోండి ఈ విధంగా అయితే హ్యాండ్ మీద వేసాను అనమాట. అలాగే మీకు పింక్ సారీ లాస్ట్ టైం చూపించాను కదా, ఆ పింక్ సారీ చూడాలనుకుంటే కనుక పైన ట్యాగ్ చేస్తాను, వెళ్ళి చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.